నమస్కారం. నగలంటే అందులోనూ బంగారు నగలంటే ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ. ఆభరణాలు కేవలం అందం కోసమే కాదండి. అది అమ్మమ్మ ఇచ్చే ఆశీర్వాదం, అమ్మతో మనకున్న అనుబంధం, అత్తమ్మ పంచే ఆత్మీయత కావచ్చు. ఇలా మన సంస్కృతిలో బంగారు నగలంటే కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది మనతో ఒక అనుబంధం కూడా అంటున్నారు మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు. మరి ఆభరణాలకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనిత గారిని అడిగి తెలుసుకుందాం. హలో అనిత గారు. హలో అనిత గారు. నమస్తే. ఎస్, అసలు బంగారంతో నగలు చేయించుకోవాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జ్యువెలరీ డిజైనర్ అనిత గారనే ఫిక్స్ అయిపోతాం మేము. అందుకే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం. అసలు వెడ్డింగ్ సీజన్ వచ్చింది, బంగారం ధరం చూస్తే మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ టైంలో ఒకవేళ పెళ్లి కూతురు కొత్తగా నగలు ఏమైనా వెరైటీగా చేయించుకోవాలన్నా, పెళ్ళికి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఏమైనా డిఫరెంట్ నగలు ప్లాన్ చేసుకోవాలి అంటే బంగారంతో ఎలాంటి నగలని మనం ప్లాన్ చేసుకోవచ్చండి? పెళ్లి నగల్లో డైలీ అమ్మాయి వేసుకోవాల్సిన నగలు అనేది చాలా కొంచెం దట్టంగా, అంటే వేర్ అండ్ టేర్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు ఫస్ట్ చూడాల్సింది సూత్రం గొలుసు, నల్లపూసలు. దాంట్లో నల్లపూసల్లో లాకెట్. జాబ్కి వెళ్ళే అమ్మాయిలు చాలా చిన్న లాకెట్ లేదా వితౌట్ లాకెట్ లేదా బ్లాక్ డైమండ్స్ ఒక లైనో, సో అవి డైలీ వేర్కి దుద్దులు, అండ్ ఒక పేర్ ఆఫ్ జుమ్కాలు అండ్ గాజులు, ఇవి అయితే చాలా ఎసెన్షియల్. అవును. సో బేసిక్గా పెళ్ళికైనా సరే అమ్మాయికి పెట్టాల్సిన నగల్లో అందరూ అన్నీ అఫోర్డ్ చేయగలుగుతారా లేదా దాని మీద డిపెండ్. అవును. ఇప్పుడు నేను చెప్పినవి వచ్చేసి అనేది అమ్మాయి డైలీ వేసుకుంటే నేను బంగారువి వేసుకోగలుగుతున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ పెళ్లిలో వేసే నగలు వాళ్ళ బడ్జెట్ని బట్టి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫేస్కి దగ్గరగా ఉండే నెక్లెస్, ఓకే, దాంతోపాటు పెద్ద జుంకాలు. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక టీకా. ఆ టీకా ఎలా ఉండాలంటే మళ్ళీ అది లాకెట్ మాదిరి వేసుకుంటట్టు, అదే జుంకాలతో చిన్న ఫంక్షన్స్కి లాకెట్ మాదిరి. సో అది నెక్స్ట్. ఇంకా బడ్జెట్ ఉన్నప్పుడు అనేది ఈ లెంత్కి ఒక హారము అనేది, లాకెట్లో అనేది నెక్లెస్కి లాకెట్ ఉంటే దెన్ హారంలో లాకెట్ అక్కర్లేదు. ఓకే. సో అలా నెక్స్ట్ లెవెల్. ఇంకోటి ఇంకా కావాలనుకుంటే లాంగ్ హారం. ఇంకా నెక్స్ట్ అనుకుంటే వడ్డానం. నెక్స్ట్ వచ్చేసి బాజుబంద్. సో బాజుబంద్ కూడా తర్వాత చోకర్ మాదిరి వేసుకుంటారు. ఇవి అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అనేది మినిమము ఇవన్నీ ఐటమ్స్ రావాలి అని ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు. అవును, అవును. కానీ మీరు చెప్పే ఐడియా బాగుంది. అంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఓన్లీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్లెస్ అనుకోండి, నెక్లెస్ వరకే వేసుకుంటే కాకుండా అది నెక్స్ట్ ఇంకో పర్పస్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతే బాగుంటుంది అని ప్లానింగ్ మీద బాగుంటుంది. అదే మల్టీపర్పస్ యూజ్ లాగా మీరు చేసేది మీ నుంచి నేను కూడా నేర్చుకున్నాను. సో ఇప్పుడు 25 years నుంచి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, మీరు పెట్టే బంగారము ఒకటే స్టైల్లో కాకుండా అనేక విధాలుగా వాడుకుంటూ చేసుకోండి. ఓకే. యా, అలా ఇంతకుముందు ఎపిసోడ్స్లో కానీ మనం చేసిన దాన్ని బట్టి బోల్డ్ నాకు ఐడియాస్ వచ్చాయి. సో స్పెషల్గా ఈరోజు మరి బంగార ప్రియుల కోసం ఏం చూపించబోతున్నారు మీరు? ఇప్పుడు వడ్డానము చేయించుకోవాలనుకుంటే అట్లీస్ట్ రెడీమేడ్గా కొనుక్కుంటే 200 grams 250 grams అలా చూపిస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు నక్షి ఉంటాయి, చూడగానే హెవీ గోల్డ్ మాదిరి ఉండాలి, మళ్ళీ బడ్జెట్లో రావాలి అంటే మినిమం 20 తులాస్ చెప్తున్నారు. అవును. సో నేనేమంటానంటే వేసుకునే 3 గంటలకి ఆ 20-25 తోలాస్ ఒక డిజైన్ని మినిమంలో కూడా చేయొచ్చు. కానీ ఎందుకు చేయరు అంటే అనేది బాగా కష్టపడి ఎక్కువ గోల్డ్ పెడితే అట్లీస్ట్ కొంచెం బెనిఫిషియల్ ఉండాలి కదా అన్న తీరుతో షాప్ వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మేము ఎంత R&D చేస్తామంటే ఒక డిజైన్ మీద మినిమం గోల్డ్ లో చేయాలనుకుంటే ఇది ఇట్లాంటి డిజైన్ జస్ట్ 12 తోలాస్. సో ఇందులో మొత్తం కృష్ణుడి స్టోరీ ఉంది. సో ఇది రాధాకృష్ణ అండ్ దెన్ చలికత్తలు ఓవరాల్ గా డిజైన్ జస్ట్ 12 తోలాస్ లో కంప్లీట్ వడ్డానం విత్ బెల్ట్, మళ్ళీ 916 గోల్డ్ లో. సో చేయగలము. బేసిక్ గా వడ్డానం అంటే భయపడతాం, అంటే చాలా ఎక్కువ బంగారం పడుతుందేమో, వద్దులే వడ్డానం జోలికి వెళ్ళొద్దని. సో ఇప్పుడు సాలిడ్ గా గోల్డ్ కనిపిస్తుంది, అందులో కొంచెం కలర్ పెట్టించాను, రూబీస్, ఎమరల్డ్స్. సో డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటంటే వడ్డానము అనేది ఇలా బెల్ట్ టైప్ లో
10 తులాస్లో కూడా వస్తుంది. అంటే డెలికేట్గా ఉంటుందా మరి, తక్కువ బంగారం పెట్టారు కాబట్టి? కానీ ఒక 3-4 గంటలు వేసుకోవటానికి సాలిడ్గా అది వేసుకొని మనం ఏదో అథ్లెటిక్ ప్రోగ్రామ్స్ ఏం చేయం కాబట్టి అలా డీసెంట్గానే ఉంటుంది మన మూవ్మెంట్స్ కాబట్టి. సో లైక్ ఇంత వెయిట్లో కూడా చేయొచ్చు అని ఇది ఒక నిదర్శనం. బాగుంది అసలు, అంటే వెయిట్ ఉన్నట్టే ఉంది, మనకేం ఎక్కడ కూడా వెయిట్ తక్కువలో చేసి. సో 100 గ్రామ్స్లో కూడా బెల్ట్ టైప్ వడ్డానం చేయొచ్చు. నైస్, ప్రూఫ్. అండ్ కంప్లీట్గా 32 inches లెంత్ అండ్ 916 సాఫ్ట్ గోల్డ్తో. సో బెల్ట్ వడ్డానమే కాకుండా 5-in-1 ఏదైతే మనం 22 years బ్యాక్ స్టార్ట్ చేసామో 5-in-1 3-in-1 అది జడ, ఇది 5-in-1 జడ మాదిరిగా ఇంత ఇంట్రికేట్ వర్క్ గోల్డ్లో అనేది కొంచెం కలర్ స్టోన్ పెట్టి సాలిడ్గా గోల్డ్ కనిపించి మొత్తం జడ రూపంలో కనిపించేటట్టుగా ఇది జస్ట్ 12 తులాస్ అండి, 120 grams. సో 5-in-1 అంటే దీన్ని 5 రకాలుగా మనం యూస్ 5 రకాలుగా ఎప్పుడు వాడుతున్నట్టుగా హారము జడ అనేది ఇది 2 pieces అండి ఇవి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 pieces. సో చోకర్ మాదిరి అనేది, నెక్లెస్ మాదిరి అనేది, జస్ట్ ఇలా ఈ లాకెట్ లేకుండా వడ్డానం మాదిరి అనేది, ఇది ఇవన్నీ తీసి ఓన్లీ ఇది లాకెట్ మాదిరిగా. అంటే ఎందుకేమైనా డిటాచ్ అటాచ్ లాంటివి ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ ఉంటాయి డెఫినెట్గా. కాకపోతే ఈ వెయిట్లో ఇట్లాంటి డిజైన్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు గబగబా తయారు చేయటానికి గోల్డ్ ఎక్కువ ఉండాలి. సో అదేంటంటే ఒక 20 daysలో అనేది చేయగలిగిన వస్తువు అనేది మాకు ఇంకొక 10 days ఎక్స్ట్రా పడుతుంది. లైట్ వెయిట్లో జాగ్రత్తగా చేయాలి, సెట్టింగ్ జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని ఇలా లైట్ వెయిట్లో కూడా ప్లాన్ చేసుకోగలుగుతారండి. ప్రతి ఒక్కరూ అనేది ఎక్కువ గోల్డ్ పెట్టి చేసుకోవాలని లేదు. అండ్ డెఫినెట్లీ మీరు ఆర్డర్ ఇచ్చిన షాప్లో మీరు అడిగి చేయొచ్చు ఖచ్చితంగా అని అడిగి మరీ చేయించుకోవాలి. అది నైస్. సో ఈ 5-in-1 కాన్సెప్ట్ అనేది నిజంగా మీ నుంచి నేను తెలుసుకున్నాను. అండ్ లైట్ వెయిట్లో కూడా మనం చక్కగా గోల్డ్ ప్లాన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ అర్థమైంది నాకు. సో ఇది 5-in-1, ఇది 12 grams అండ్ వడ్డానం 12 grams. అసలు నమ్మశక్యంగా లేదు. నెక్స్ట్ బాజుబంద్ అండి. బాజుబంద్ ఇది జస్ట్ 18 grams. ఇంత బ్రాడ్గా అనేది వడ్డానికి మ్యాచింగ్గా అనేది మళ్ళీ చోకర్ మాదిరి వాడుకోవచ్చు. లేదా అంటే దీన్ని బ్రాడ్ ఏదైనా పర్ల్స్ ఫిక్స్ చేసి అనేది ఎప్పుడైనా చిన్న ఫంక్షన్స్కి పిల్లలకి, టీనేజ్ పిల్లలకు కానీ చిన్న పాపలకు కానీ వడ్డానం మాదిరి కూడా పెట్టచ్చు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ 18 grams అండ్ దెన్ ఇట్ క్యాన్ బి యూజ్డ్. ఏమి స్ట్రాంగ్గా ఉంది, సాలిడ్గా ఉంది. అండ్ దెన్ ఈ వైట్ స్టోన్స్ ఇవన్నీ వచ్చి అనేది ఎన్హాన్స్ కూడా అవుతుంది డిజైన్. సో లైట్ వెయిట్లో డెఫినెట్లీ చూడటానికి గ్రాండ్గా కొత్త డిజైన్. అంటే కొత్త డిజైన్ ఇట్లాంటి వస్తువులు మనం అనేది ట్రెండ్ ఫ్యాషన్తో వెళ్ళకుండా ఆ ట్రెడిషనల్ కంటెంపరీ స్టైల్లోనే చేసుకుంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉంచుకుంటట్టు ఉండాలి. పెళ్లి నగలు మార్చడాలు అన్న ఆలోచన కూడా రాకూడదు. బేసిక్గా ఇప్పుడు పెళ్లి నగలు అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. చాలా మంది స్టోన్స్లో వేసుకుంటే వేస్టేజ్ ఎక్కువ పోతుంది, మనం ప్లెయిన్ గోల్డ్లోనే ఎక్కువ ప్రిఫర్ చేయాలి అని అంటూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్టడ్డెడ్ జ్యువెలరీలో స్టోన్ వెయిట్ తీసేస్తారండి, తీసేయాలి. సో అదొక్కటి మీకు ఐడియా ఉండాలి. మీరు ఎక్కడ కొన్నా స్టోన్ వెయిట్ మైనస్ అయిందా లేదా. సో జస్ట్ వేస్టేజ్లో తయారు చేయడంలో స్టోన్ నగల్లో కొంచెం తరుగు ఎక్కువ పోతుంది. అంటే అలా గీరి రబ్ చేసి చేస్తారు కాబట్టి కొంచెం వేస్టేజ్ యాడ్ అవుతుంది. అంతేగాని మీకు ఎక్కువ లాస్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే స్టోన్ కాస్ట్ పడుతుంది. ఓకే, బట్ మీ పర్సనల్ చాయిస్ ఏంటి? లైక్ ప్యూర్ గోల్డ్ ఆర్ స్టోన్స్? ప్యూర్ గోల్డ్ అన్నప్పుడు ప్యూర్ గోల్డ్లో చేయించుకోవాలండి. అందులో 5% కలర్ యాడ్ స్టోన్స్ యాడ్ చేసినప్పుడు అప్పుడు వేస్టేజ్ అనేది ఆల్మోస్ట్ ప్లెయిన్ గోల్డ్కి ఉన్న వేస్టేజే రావాలి. మొత్తం నగకి ఇప్పుడు 100 grams ఒక ఆర్నమెంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇందులో ఇది 120 grams, ఇందులో మా అంటే ఒక 5 grams స్టడ్డెడ్ వర్క్ ఉంది. సో వేస్టేజ్ వచ్చేసి ఆ 5 gramsకి యావరేజ్ పడాలి కానీ మొత్తం 120 gramsకి స్టడ్డెడ్ జ్యువెలరీ వేస్టేజ్ పడకూడదు. ఓకే, సో ఇదేం కాన్సెప్ట్ అండి?
మీరు అన్నట్టుగా ఇది కాసులమాలకి లాకెట్ వచ్చింది. ఓకే. సో ముందు జస్ట్ ప్లెయిన్ అలా కాసుమాల ఉండేది, కానీ ఇప్పుడు దానికి లాకెట్ ఒకటి, దానికి అటాచ్డ్ జుంకాలు, దాంట్లో లక్ష్మీదేవి డిజైన్ ఇచ్చాము. ఓకే. సో చూడగానే అపీలింగ్ ఉండాలి, డిజైన్ అస్తమానం మార్చేటట్టు ఉండకూడదండి. స్పెషల్లీ పెళ్లి నగలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పెళ్లికి చేయించుకునే నగలు ఆలోచించి, మీకు ఇష్టమై, మీరు ప్రేమించి, మీ గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చింది నగ, మీ అత్తలు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన నగలు ఇష్టమై కొనుక్కోండి, ఇష్టమై చేయించుకోండి, కానీ మార్చే అన్న ఆలోచన కూడా రాకూడదు. అండ్ దెన్ యూ షుడ్ జస్ట్ లైక్ ఫాల్ ఇన్ లవ్. అంటే మీరు ఎంత ప్రేమించాలంటే ఇంకా దాన్ని తీసే ఆలోచన రాకూడదు, దాంట్లో యాడ్ చేసి ఏదైనా చేయించుకోండి, కానీ కరగొట్టకూడదు. సో ఇట్లాంటి ట్రెడిషనల్ నగలు ఏంటంటే ఎప్పుడుకు ఉంటాయి. సో కాసుల పేరు అయితే ఎప్పటి నుంచో వస్తుంది, ఎప్పుడుకు వస్తుంది. కొంచెం మోడిఫై, కొంచెం స్టోన్ వర్క్ వచ్చి లాకెట్ వచ్చింది. రూబీ అండ్ ఎమరాల్డ్ లో. సో వెరీ నైస్. అలా అనేది ప్లెయిన్ గోల్డ్లో 5% స్టోన్ వేయించుకున్నంత మాత్రాన పెద్ద ఎక్కువ ఖర్చు ఏమి ఉండదండి, కానీ చూడటానికి చాలా బాగుంటుంది. అట్లా అనుకొని ప్లెయిన్ గోల్డే అనుకుంటే మట్టుకు అలా బ్రాడ్గా ప్లెయిన్ గోల్డ్ పెట్టి దాంట్లో కొంచెం పర్ల్ వేసుకున్నా కానీ ఒకలాంటి డీసెంట్ లుక్ వస్తుంది. అంటే చూడగానే బండగా ఉంది అన్న ఆలోచన కాకుండా కొంచెం సటిల్నెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లెయిన్ గోల్డ్ లో ఇది కూడా ప్లెయిన్ గోల్డే, ఇందులో ఎనామిల్ ఉంది, స్టోన్స్ వద్దనుకుంటే కొంచెం ఎనామిల్ పెట్టించుకోవచ్చు. దానికి మీకు ఎట్లాంటి తరుగులో ఎక్స్ట్రా చార్జెస్ కానీ అట్లాంటివి ఏమీ పడవు. సో ఓవరాల్గా అనేది పెళ్లి కూతురికి మట్టుకు అలా టీకా వచ్చేసి, పెద్ద హ్యాంగింగ్స్ వచ్చి, ఒక నెక్లెస్ వచ్చి, లాకెట్ వచ్చి ఉంటే, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక్క సెట్ అలా ఉంటే కళగా ఉంటుందండి పెళ్లి కూతురికి. ఇది 80 grams లో మొత్తం సెట్, కానీ 60లో కూడా చేసుకోవచ్చు, 60లో కూడా చేసుకోవచ్చు, 50లో కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే పెళ్లి కూతురి మటుకు అలా ఫేస్కి దగ్గరగా ఒక్క సెట్ కంప్లీట్గా ఉంటే అందంగా ఉంటుంది. అవును, అదొకటి. ఇంకోటి మీకు స్టోన్స్ లో అనేది కంప్లీట్ స్టోన్సే కాకుండా అక్కడక్కడ స్టోన్స్ పెట్టినా కానీ మీకు స్టోన్స్ హైలైట్ అవుతాయి. ఇది ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ అడ్డిగా అంటారు దీన్ని. అడ్డిగలో కూడా అనేది స్టోన్స్ తక్కువ పెట్టాము, కానీ కలర్ఫుల్ నెక్లెస్ మాదిరిగా అనిపిస్తుంది. కొంచెం కంటెంపరీ డిజైన్ లాగా అనిపిస్తుంది. సో ఇట్లాంటి డిజైన్స్ కాసుమాలనే కాకుండా ట్రెడిషనల్ అలా గోల్డ్ నెక్లెసే కాకుండా కొంచెం స్టోన్స్ పెట్టి అడ్డిగా స్టైల్లో కూడా ఎప్పటికీ వేసుకుంటట్టుగా బాగుంటుందండి. ఇప్పుడు తర్వాత జనరేషన్స్కి అమ్మాయికి కూడా ఇవ్వటానికి కూడా మీరు అలా ఉంచేసుకోవచ్చు. అవును, అంటే ఇప్పుడు పెళ్లికి వేసుకొని తర్వాత ఒక 10-15 years వాడుకొని లోపల పెట్టేసేయాలి. పెట్టేస్తే తర్వాత కూడా ఇచ్చుకునే డిజైన్స్ ఇవి ఇప్పుడు అన్నీ అలాగే వస్తున్నాయి కదా. ఒకప్పుడు డిజైన్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయాయి. కానీ డిజైన్స్లో ఏంటంటే ఎప్పటికీ ఉంచుకునే డిజైన్స్ కొన్ని ఉంటాయి. సో నాకైతే అట్లాంటివే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు ఇప్పుడు ఫ్యాషన్ ఉంది, ఇప్పుడు ట్రెండ్ ఉంది కాదు, వి క్రియేట్ ఫ్యాషన్, వి ఐ మీన్ లైక్ ద ట్రెండ్ అనేది మేము ముందు నుంచి కూడా ఎప్పటికి ఉండాల్సిన ప్రెషస్, స్పెషలీ గోల్డ్ నగలు ఎప్పటికీ ఉండగలగాలి, అట్లాంటి డిజైన్సే నేను చేస్తాను. ఏదో డిజైన్ తీసుకొచ్చి ఇది మాకు చేసి ఇవ్వండి అంటే అది చూస్తే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ డిజైన్ మాదిరి ఉంటే మటుకు మీరు అంత ఖర్చు పెట్టి వేస్ట్. సో ఐ బిలీవ్ నాకు లుక్ ఉండాలి. ఇప్పుడు ఇది చూడగానే ఇది గోల్డ్, ఇది ప్రెషియస్ ఆర్నమెంట్ అని తెలిసిపోవాలా. సో అట్లాంటి డిజైన్స్ ఎన్నుకుంటేనే ఫర్ ఎవర్ ఉంచుకోగలుగుతాం. నైస్, ఇది చాలా బాగుంది, కంటెంపరీ స్టైల్. ఇది ఇంకోటి వచ్చేసి చెంపసరాలు. ఇన్ కేస్ పెళ్లి కూతురికి మటుకు చెంపసరాలు ఉంటే కంప్లీట్ ఫేస్కి లుక్ వచ్చేస్తుందండి. దట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. సో ఇది ప్లెయిన్ గోల్డ్లో ఉన్నాయి 3 వరుసలు ఇలా, కాకపోతే దీన్ని నెక్లెస్ మాదిరి కూడా వేసుకోవచ్చు. ఈ 30 grams గోల్డ్ ఇందులో పెట్టినప్పుడు చెంపసరాలు హార్డ్లీ వన్స్ ఇన్ ఇయర్ ఏదైనా వాడతారేమో అండి. సో ఇది నెక్లెస్ మాదిరి కూడా వాడుకోవచ్చు అనమాట. వెరీ అలా టింగ్లింగ్ డిజైన్ అనమాట. ఇది చూసారా? ఇప్పుడు బాగా ఇన్లో ఉంది, సింగిల్ లైన్స్ అనేవి కూడా, ట్రిపుల్ లైన్స్ అనేవి కూడా చాలా ఇన్లో ఉన్నాయి. వాట్ ఎవర్ గోల్డ్ మీరు ఒక 5 grams పెట్టినా కానీ మీకు సింగిల్ లైన్ పర్ల్లో వచ్చేస్తుంది. సో ఆ పర్ల్ది కూడా మళ్ళీ గొలుసు మాదిరి వేసుకోవచ్చు, లేదా ఇంకా బడ్జెట్ ఉందంటే ఇలా గోల్డ్లో చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ అండి. సో అది నెక్ డిజైన్ లాగా వేయచ్చు, చెంపసరాలుగా కూడా డెఫినెట్లీ. నైస్. సో అలాగే ఒక డైమండ్ సెట్ కావాలనుకుంటే ఇట్లాంటిది కొంచెం ట్రెండీగా ఉండేటట్టు డిజైన్, డ్రెస్సెస్ పైన కూడా వేసుకుంటట్టు ఉండాలంటే ఒక జత జుంకాలు, ఒక చోకర్తో, అంటే
అందరూ అన్ని డైమండ్స్లో అఫోర్డ్ చేయలేరు కదండి. సో ఒక్క సెట్ అలా కావాలనుకుంటే డైమండ్స్లో కావాలనుకుంటే డైమండ్స్, లేదా అంటే మంచి ఇంపోర్టెడ్ వైట్ స్టోన్స్లో కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో ట్రెడిషనల్ వే ప్లెయిన్ గోల్డ్లో చేయించుకొని స్టడ్డెడ్ వచ్చేసి కొంచెం కంటెంపరీ స్టైల్లో చేసుకుంటే అవి అన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకి పనికొస్తుంది. సో డైమండ్స్ అంటే టూ ఎక్స్పెన్సివ్ కదా, దాన్ని రీప్లేస్ చేసే ఏదైనా స్టోన్ వచ్చిందండి? అంటే లైక్ ఇంపోర్టెడ్ వైట్ స్టోన్స్ స్వరోస్కి బ్రాండ్లో అట్లాంటివి చాలా వచ్చాయండి. ఇప్పుడు వచ్చాయి. ఆర్నమెంట్స్ తయారు చేశాక ఆ ఫినిషింగ్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ తయారు చేసే కారీగరే చేస్తే ఆ ఫినిషింగ్ రియల్ డైమండ్స్ ఫినిషింగ్ వస్తుంది. సో అట్లాంటప్పుడు చూడగా ఆ స్టోన్స్ కూడా బాగా షైనింగ్ ఉంటున్నాయి అండ్ చూడగానే చాలా సటిల్గా రియల్ డైమండ్సా అని అడుగుతారు. మేము చేసే ప్రతి ఆర్డినరీ వైట్ స్టోన్స్ వర్క్ని ఇవి రియల్ డైమండ్సా అని అడుగుతారు. సో ఫినిషింగ్ ఉండి మంచి షైనింగ్ ఉంటే సరిపోతుంది కదా, ప్రతి ఒక్కరు డైమండ్స్ వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు డైమండ్స్ అంటే ఆల్మోస్ట్ పెద్ద హారము డైమండ్స్ది 70-80 lakhs అవుతుంది. సో అందరూ 70-80 lakhs స్పెండ్ చేయలేకపోతే వైట్ స్టోన్స్లో అదే డిజైన్స్ అదే ఫినిషింగ్లో చేసుకుంటే సరిపోతుంది. ఎంత పడుతుంది అప్పుడు స్టోన్ కాస్ట్ మీకు అరౌండ్ 70-60 lakhs డైమండ్ కాస్ట్ అయింది అనుకోండి, మీ 60,000లో వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది ఉంది, దీనికి డైమండ్ కాస్ట్ వచ్చేసి ఒక 5 lakhs అవుతుందండి. సో అదే మీకు 50,000లో ఆస్ట్రేలియన్ స్టోన్స్, ఇంపోర్టెడ్ స్టోన్స్, సొరోస్కి స్టోన్స్ అది వాడుకోవచ్చు, సరిపోతుంది కదా. ఫినిషింగ్ సేమ్, కారీగర్ సేమ్ మనిషి చేస్తాడు అనేది. కాకపోతే ఏంటంటే మీకు డైమండ్స్ ఒక కైండ్ ఆఫ్ ఒక అవగేషన్ అండి, అంతే, అదొక అడిక్షన్. అండ్ రీసేల్ వాల్యూ కూడా పెట్టుకుంటుండొచ్చు కదా. ఈ మామూలు వైట్ స్టోన్స్కి మీకు ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారు, మేమైతే ఇస్తాం. మా దగ్గర ఏంటంటే రూల్స్, వీ క్రియేట్ రూల్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కన్స్యూమర్. ఇప్పుడు చేయించుకునే వాళ్ళకి ఇప్పుడు బట్టలు, ఫుడ్ అట్లాంటివి అన్ని పెరిషబుల్ అండి, ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఉండవు. కానీ నగలల్లో ఏంటంటే ప్రతిదీ మనం వాడుకోవచ్చు. ఆ స్టోన్స్ ఎక్స్చేంజ్ ఉంటాయి అనేది, గోల్డ్ మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అయినా కానీ మీరు వేస్టేజ్లో మేకింగ్లో పే చేస్తున్నప్పుడు అనేది డిజైన్ పరంగా మీకు సూట్ అవుతుందా లేదా అవన్నీ మీరు ఆలోచించి మీ బడ్జెట్లో చేసుకోగలగాలి. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తక్కువ వెయిట్లో కూడా ఇట్లాంటి ఐటమ్స్ వస్తాయి. మీకు నాలెడ్జ్ ఉండాలి, మీరు షాపింగ్ చేసేటప్పుడు తక్కువలో కూడా వస్తాయి అని మీరు కాన్ఫిడెంట్గా ఉండాలని ఈ లైట్ వెయిట్వి కూడా చూపిస్తున్నాను. అంటే పెళ్ళికి అనేది బ్యాంగిల్స్ అనేది ఆ బడ్జెట్ పర్మిట్ చేస్తే మటుకు ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ కంపల్సరీ ఉండాలండి. అవి 2-4 డజనా అవి మెటీరియలైజ్ కాదు, కానీ ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టడెడ్ బ్రేస్లెట్, ఇంకొక జత స్టడెడ్ స్టోన్స్. సో అలా పోవాలి. కానీ పెళ్ళికి మట్టుకు కంపల్సరీ గోల్డ్ బ్యాంగిల్స్ అనేది ఉండాలండి. 2 బ్యాంగిల్స్కి మినిమం ఎంత పెట్టొచ్చండి మనం? 2 బ్యాంగిల్స్కి మినిమం వచ్చేసి ఒక 7 grams ఒక్క బ్యాంగిల్. 7 grams ఒక్క బ్యాంగిల్ అంటే ఇప్పుడు నేను వేసుకున్న డజన్ బ్యాంగిల్స్లో ఈ 7 grams ఈచ్. సో 5 gramsలో కూడా చేసుకోవచ్చు, కానీ డైలీ వేర్కి పనికిరాదు, డెలికేట్గా ఉంటాయి కొంచెం. డెలికేట్గా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అనేది. 5 gramsలో మేము చేయగలుగుతాము, 50 gramsలో 100 gramsలో కూడా చేయగలుగుతాం. కానీ మనం వేసుకోగలిగిన ఏంటి, మనకేం కావాలి, బేస్డ్ ఆన్ దాట్ మీరు డిసిషన్. సో కస్టమర్స్ కూడా వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అంటే తక్కువ గోల్డ్లో కూడా మనకున్న బడ్జెట్లో మనం ఎంత హెవీ జ్యువెలరీని కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ. ఇంకా అట్లా చేయించుకున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ట్రావెలింగ్లో అప్పుడు ప్రాపర్గా దాన్ని ప్యాక్ చేసుకోవాలి. ఆ కొన్ని నార్మ్స్ పాటిస్తే ఏం ప్రాబ్లం ఉండదండి. అది మన హెవీ జ్యువెలరీ అయినా అంతే జాగ్రత్త పడాలి. సో వీటికి కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్త, కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఏంటంటే ఎప్పటికీ గోల్డ్ సాఫ్టెస్ట్ మెటల్. సో అవేంటంటే విరిగిపోయే ఆస్కారం ఉంటుంది. మేము చేసే టెక్నికలీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గానే తయారు చేస్తాం. కానీ మీరు వాడకంలో ఇంకా ట్రాన్స్పోర్టేషన్లో జాగ్రత్తగా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. సునీత, ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే మీ దగ్గర నుంచి ఇంకా లాక్కోవాలి ఇన్ఫర్మేషన్ గోల్డ్ రిలేటెడ్ అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్లీ వి ఆర్ దేర్ టు హెల్ప్ అండి. ఎప్పుడు కూడా మీరు ఒక నార్మల్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసే విధంగా గోల్డ్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చాలా ఇయర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. డెఫినెట్లీ నా లైఫ్ లాంగ్ నాది ఇంట్రెస్ట్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ అందరూ ఎఫోర్డ్ చేయగలగాలి, వాళ్ళ బడ్జెట్లో
ఇష్టం ఉన్నట్టు కొనుక్కోవచ్చు, వేసుకోవచ్చు తక్కువ వెయిట్లో. మీరున్నాక మాకు టెన్షన్ ఎందుకు, మీరు అన్ని టిప్స్ అందిస్తారు కదా. సో ఒక పెళ్లి కూతురు పెళ్లికి ప్లాన్ చేసుకోవాలన్నా, ఒక పెళ్లికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా సింపుల్ జ్యువెలరీని మనం ప్లాన్ చేసుకోవచ్చు హెవీగా అనేది మాకు ఈరోజు ఎపిసోడ్లో చూపించారు. ఒక జడ కూడా అనేది 10-12 తొలాస్లో జడ కూడా వచ్చేస్తుంది, 5 in 1 లైక్ యూనో. సో ఆ నాలెడ్జ్ ఒక్కటి నాకు తెలియపరచాలని ఉంది. యా, మీరు అదే కదా, ఒక్క జ్యువెలరీని మనం మల్టీపర్పస్గా ఎట్లా వాడుకోవచ్చు అనేది. 25 years అయింది మనం అవన్నీ మాట్లాడి, అండ్ ఇంకా ఇప్పుడు మార్కెట్లో ఇట్స్ లైక్ ఫ్లడెడ్ విత్ ఆల్ అవర్ కాన్సెప్ట్స్. ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి, మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో తెలుసుకుంటాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు కొంచెం నాలెడ్జ్ ఇచ్చారు, తప్పకుండా అవి మాకు ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఫర్దర్గా కూడా ఇలాగే మాకు నాలెడ్జ్ పెంచుతూ ఉండండి గోల్డ్ రిలేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్.